నమస్తే. మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో ఒక అవకాశవాది. తనకు అవసరమైతే ఎంత పెద్ద వ్యక్తులతోనే సరే చేతులు కలుపుతాడని చెప్పి ఈరోజు మనందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురంలో సంక్రాంతి మహోత్సవం అనే కార్యక్రమాన్ని నిర్వహించాడు. సో కొన్ని వేల మంది జన సైనికులు వచ్చారు. ఆ తర్వాత టీడీపీ నాయకులు రావడం జరిగింది. కొంతమంది బీజేపీ పార్టీ సంబంధించిన వ్యక్తులు కూడా అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చే సమయంలో ఇస్తున్న సమయంలో వర్మ గారిని పవన్ కళ్యాణ్ గారి ప్రైవేట్ సెక్యూరిటీ నెట్టడం జరిగింది. బాన్సర్లు అనుకోండి, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి సెక్యూరిటీ అనుకోండి, వర్మ గారిని చాలా ఘోరంగా అవమానించి పక్కకి నెట్టేశారు. వర్మ గారు అసలు ఎవరు? వర్మ గారి స్థాయి ఏంది? వర్మ గారికి పిఠాపురంలో ఉన్నటువంటి పలుకుబడి ఏంది? పిఠాపురం నియోజకవర్గంలో వర్మ గారు ఎమ్మెల్యే గెలవాల్సిన వ్యక్తి. తన ఎమ్మెల్యే సొంత టికెట్ను వదులుకొని త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా కానుకగా ఇచ్చాడు. అలాంటి వర్మని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అవమానించాడు. ఆ తర్వాత వేదిక మీద కనీసం పవన్ కళ్యాణ్ గారు వర్మ గారికి ఎలాంటి గౌరవికుండా, పోనీ వేదిక మీదన్నా సరే వర్మ గారికి ఒక బొకే ఇచ్చి సేకండ్ ఇద్దామని చెప్పి దగ్గరికి వచ్చిన వర్మ గారికి కూడా అక్కడ కూడా అవకాశం లేదు. కనీసం స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం సేపు వర్మ గారి పేరు ఎక్కడ కూడా తీలా. అంటే వర్మ గారు ఎంత కష్టపడ్డాడని మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అవతల ఉన్నటువంటి వైసీపీ పార్టీ చేత మాట్లాడి అవమానం తిని వైసీపీ పార్టీ నాయకుల దెబ్బ తట్టుకొని ఇంటింటి తిరిగి ప్రచారం చేసి ఒక్క అవకాశం ఇవ్వండి, చంద్రబాబు గారి ఆదేశాలతోటి నా మీద మీకున్న నమ్మకంతో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి అని చెప్పి ఆ రోజు పిఠాపురంలో ఉన్నటువంటి వర్మ గారు ఇంటింటి ప్రచారం చేయలేదా? వర్మ గారు ఎంత కష్టపడితే ఈరోజు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయిలో ఉన్నాడు. ఆ గతాన్ని మర్చిపోయి నోటికొచ్చినట్టుగా వచ్చిన ప్రతిసారి ఏదో కాంట్రవర్సీగా మాట్లాడేది. ఇతని గెలుపు కోసం కష్టపడ్డ వ్యక్తుల్ని పాతాళాన్ని తొక్కేయడం మనందరూ తెలుసు. నాగబాబు గారు అసలు మన ఆంధ్రలో అడుగు పెట్టినప్పుడల్లా ఏదో కాంట్రవర్సీగా మాట్లాడతాడు. వర్మ మాకు నువ్వు కర్మ, ఇదే రాష్ట్ర ఎమ్మెల్సీ మాట్లాడాల్సిన మాటలో. అంతకుముందు నాదల మనోహర్ గారు ఇదే విధంగా మాట్లాడడం జరిగింది. మినిస్టర్ నారాయణ గారు ఇదే విధంగా వర్మ గారిని అవమానించడం జరిగింది. ఏకంగా చంద్రబాబు గారి దృష్టి తీసుకెళ్ళి చంద్రబాబు దగ్గర వార్నింగ్ ఇప్పించాడు. వర్మ గారు చేసిన పాపం ఏంది? వర్మ గారు చేసిన తప్పు ఏంది? వర్మ గారు ఒకటే ఖండించాడు. ఈ పిఠాపురం నియోజకవర్గంలో అరాచకాలు పెరిగిపోయినాయి, దోపిడీ పెరిగిపోయింది, విచ్చలవిడిగా అక్రమంగా డబ్బులు సంపాదించుకుంటున్నారు నాయకులు. పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి పైన చంద్రబాబు గారి పేరు చెప్పుకొని ఇక్కడ నేను ఏం చేసినా సరే జరుగుతున్న తప్పులు నేను ఖండిస్తుంటే నన్ను ఎదవం చేస్తున్నారని చెప్పి వర్మ గారు మాట్లాడడం జరిగింది. ఈ వర్మ గారికి ఇప్పుడు జన సైనికులు కట్ చేశారు. వర్మ గారు మాకు అన్ని విధాలుగా ఎగనెస్ట్గా మాట్లాడుతున్నాడు, వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెడుతున్నాడు అని చెప్పి ఈరోజు మాట్లాడడం జరిగింది. రీసెంట్గా మనం చూసాం, వర్మ గారు ప్రెస్ మీట్ పెట్టాడు. ఆరోగ్యశ్రీ అనే పేరుతోటి వెచ్చలుడిగా డబ్బు కూడా దోచుకుంటున్నారని చెప్పి వర్మ గారు మాట్లాడడం జరిగింది. ఈరోజు నేను అడుగుతున్న రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, అయ్యా నువ్వు ఈరోజు ఒక స్టేజ్ ఎక్కి ఒక మైక్ పట్టుకొని మాట్లాడుతానంటే దాని వెనక ఎవరున్నారు తెలుసా? ఫస్ట్ ఉన్న వ్యక్తి కూడా వర్మ గారే. చంద్రబాబు గారి దగ్గర ఆయన పట్టుబట్టి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి, నేను ఎక్కడి నుంచో పోటీ చేస్తా, అసలు నాకు టికెట్ ఎందుకు ఇవ్వరని చెప్పి అతను గట్టిగా నిలదీసి ప్రశ్నిస్తే పరిస్థితి ఏంది? చంద్రబాబు గారు అతనికి ఇచ్చిన హామీ ఏం తెలుసా? వర్మ నువ్వు ఒకసారి తప్పుకో, పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నాను, నీకు ఎమ్మెల్సీ ఇస్తా అన్నాడు. సరే అని చెప్పి వర్మ గారు తప్పుకున్నాడు. సార్ నాకు ఎమ్మెల్సీ ఇచ్చినా ఈ పని తర్వాత విషయం, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తా అన్నారు, నా సంతోషం, ఎవరికైనా ఇవ్వండి నాకు ఇబ్బంది లేదు, కానీ నేను గెలిపిస్తానన్నాడు. గెలిపించాడు. పవన్ కళ్యాణ్ గారు పైకి తీసుకెళ్ళాడు. చంద్రబాబు గారు వర్మ గారికి ఇచ్చిన మాటను తప్పి వర్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వకుండా నేరు తీసుకెళ్ళి నాగబాబుకి ఇచ్చాడు ఎమ్మెల్సీ. ఇందులో వర్మ గారిని ఎవరు తొక్కుతున్నట్టు? ఎవరు వాళ్ళ సొంత అవసరాల కోసం, సొంత ప్రయోజనాల కోసం వర్మ గారి కేడర్ను ఉపయోగించుకున్నారు. వర్మ గారిని ఈరోజు ఉపయోగించుకొని మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ వర్మ గారిని పూర్తిస్థాయిలో ఒక టిష్యూ పేపర్ మాదిరిగా డస్ట్బిన్లో పడేశారు. వర్మ గారు గొప్ప నాయకుడు అండి, గొప్ప మనసు ఉన్న వ్యక్తి. ఇప్పుడు కూడా ఒక పిఠాపురం ప్రజలు వర్మ గారు అంటే ప్రాణం ఇస్తారు, వర్మ గారిని గుండెల్లో పెట్టుకుంటారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వర్మ గారు ఇండిపెండెంట్గా నామినేట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజార్టీ వచ్చిద్దా? అసలు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తాడా? గతాన్ని మర్చిపోతే మనకు అన్నం పెట్టిన వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలా. మనకి ఎవరైతే 10 రూపాయలు సహాయం చేసి అన్ని విధాలుగా మన ఆర్థిక లోటు కంప్లీట్ చేసి మళ్ళీ పైకి తీసుకొస్తారో, ఎక్కడైతే మనకు ఆర్థిక వ్యవస్థ బాగలేనప్పుడు అన్ని విధాలుగా సకాలంగా మనల్ని ఆదుకొని ముందుకు నడిపించిన వ్యక్తుల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవడో అన్నం పెట్టాడు, తిన్నాను, అయిపోయింది, ఆ పల్లె మాట పడేసాం.
సో ఇప్పుడు ఆ పల్లెనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అసలు జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చారు కొంతమంది వినతి పత్రాలు పట్టుకొని. వాళ్ళ సమస్యను చెప్పుకోవడానికి వస్తే వినతి పత్రాలు పట్టుకొని ఆ వినతి పత్రాలు ఇవ్వకుండా సెక్యూరిటీ అంత అక్కడ పోలీస్ అధికారులు మొత్తం పక్కన నెట్టారు. అసలు ఏంది ఇది? అసలు ఏం చేస్తున్నారు ఈ పిఠాపురంలో అనేది ఊరికి అర్థం కాదు. నిన్న మొన్న 3 రోజులు ఒక దళిత మహిళని, ఆ మహిళ పేరు బొజ్జ ఐశ్వర్య, ఆ మహిళ గారిని హౌస్ అరెస్ట్ చేశారు. ఆ మహిళ ఇంటి దగ్గర 24 hours పోలీసులే. ఒక దళిత మహిళ ఒక స్టేట్మెంట్ ఇచ్చిందంట, నేను అక్కడికి వెళ్ళి పర్యటిస్తున్నాను, అక్కడ ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, సో నేను బయటికి తీసుకొస్తాను, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లే విధంగా చేస్తాను ఏదో ఒక విధంగానే ఆ మహిళ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆవిడ రేపే పర్యటిస్తుంటే ఈరోజు నైట్ నుంచి వాళ్ళ ఇంటి దగ్గర పోలీస్ అధికారులు హౌస్ అరెస్ట్. ఇంకా ఒక మహిళకి ఇచ్చే గౌరవం కూడా పిఠాపురం లేదు. కనీసం నేను అడుగుతున్న రాష్ట్ర డిప్యూటీ సీఎం గారిని, ఇకనైనా సరే, ఎప్పటి నుంచైనా సరే, ఇది కొత్త సంవత్సరం, నువ్వు కనీసం వేదిక మీద ఒక్కసారి నేను పలానా వ్యక్తి వల్ల గెలిచాను, నాకు ఆ వ్యక్తి వాళ్ళ టికెట్ వచ్చింది అని ఆ వ్యక్తిని కూడా గుర్తు చేసుకోవాలి. ఎప్పుడో అమావాస్య పౌరానికి ఒకసారి పిఠాపురం వస్తావు, వచ్చినప్పుడు అది ఒక చిన్న సబ్ పెడతావు, ఆ పెట్టి వెళ్ళిపోయినాక ఆడ మళ్ళీ జన సైనికులు ఈ పక్క టీడీపీలు దన్నుకోవాలా. నువ్వు వెళ్ళిపోయినాక వర్మ వర్గం ఈ మీ వర్గం జనసేన వర్గం దన్నుకోవాలా. ఆ బీజేపీ ఏం పండగ చేసుకుంటా ఉంటుంది మీ ఇద్దరు దన్నుకుంటుంటే. కనీసం రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు ఏం చేస్తున్నారు అతనికి తెలీదు. పోనీ ఐటీ మినిస్టర్ లోకేష్ గారు అన్నా సరే, అరే బాబు వర్మ గారికి అన్యాయం జరిగింది, వర్మ గారిని మనం గుర్తించాలి, మన పార్టీకి గొప్ప నాయకుడు, ఇలాంటి వ్యక్తులతో పార్టీకి చాలా అవసరం ఉందని చెప్పి మనందరం దగ్గర ఎందుకు లోకేష్ గారు స్పందించాడు? అదేమంటే వర్మ గారు వెనక జగన్ గారు ఉన్నారు, వర్మ గారు వెనక వైసీపీ పార్టీ ఉంది, వర్మ గారిని ముందుకు నెడుతున్న కూడా వైసీపీ పార్టీయే, కావాలని చెప్పి వర్మ గారు రెచ్చిపోతున్నాడు. సో వర్మ మాట్లాడే ప్రతి మాట వైసీపీ పార్టీ ప్లస్ పాయింట్ అవుతుందని మాట్లాడుతున్నారు. ఎవరైనా సరే పిఠాపురం ప్రజలారా, మీ గుండెల మీద చేతులేసుకొని మాట్లాడుకోండి, ఒకసారి ఆత్మహత్య చేసుకోండి. ఈ 19 నెలల్లో లేదంటే 1.5 yearలో పవన్ కళ్యాణ్ గారు మీకు ఏం చేశాడు చెప్పండి, బహిరంగ చెప్పండి. పశువులకు ఒక దొడ్డి గడి సరిపోదు, రేగుల షెడ్డు ఒకటి దొడ్డాలు కడితే సరిపోదు, పశువులకు కట్టారు సరే, మనుషులకి, పేద ప్రజల హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర సకాలంలో వైద్యం అందక హాస్పిటల్ గేట్ మెట్ల దగ్గర చచ్చిపోతున్నారు చాలామంది జనం. వాళ్ళని పట్టించుకున్న నాదు లేడు ఇప్పుడు కూడా. ఇది పిఠాపురంలో పరిస్థితి, పిఠాపురంలో పుట్టగతులు ఇవి. ఈయన మళ్ళీ అంట స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని ఆంధ్రాకి తెలంగాణ తిరుగుతూ ఆంధ్ర రాష్ట్ర పరిధిని పట్టించుకోకుండా చివరికి ఓట్లు వేసిన కార్యకర్తలని నాయకులు కూడా పక్కదారి మళ్ళించి సొంత లాభాల కోసం, తన పదవుల కోసం ఓర్చుకోండి, తట్టుకోండి, అన్ని విధాలుగా తన్నులు తినండి, కానీ మనం మట్టికి ఎట్టు ఉండాలి, కరెక్ట్గా 15 సంవత్సరాలు ఎట్లా ఉండాలి, బలంగా గట్టిగా ఉండాలి. చలికాలం ఎండాకాలం కూడా మనందరూ తట్టుకొని నిలబడాలి. ఏది వైసీపీ పార్టీ దెబ్బకి. కనీసం రాష్ట్ర డిప్యూటీ సీఎం గారిని అడుగుతున్నా, కొత్త సంవత్సరం 2026 ఏ కార్యక్రమం చేసినా సరే నీ గురించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పూర్తిలో గొప్పగా చెప్పుకోవాలి. ఘనమైన పవన్ కళ్యాణ్ నాయకుడు అని చెప్పి ఎక్కడైనా నీ పేరు మోగాలి. అలా మోగకుండా నువ్వు చేసే పిచ్చి ప్రోగ్రాలు, పిచ్చి కార్యక్రమాలు చేసుకుంటూ పోతే 100% రాబోయే రోజుల్లో 29 అసెంబ్లీ ఎన్నికల్లో నీకు మొన్న వచ్చిన మెజార్టీలో 0 వచ్చింది. ఎక్కడైతే నీకు 50 ఏళ్ళ మెజార్టీ వచ్చింది గొప్పలు చెప్పుకున్నావో ఆ 5 తీసేసి అన్ని సున్నాలే వస్తాయి. ఇంకా 50 ఏళ్ళు వచ్చింది కదా, 5వ నెంబర్ తీసేసాయి, మొత్తం సున్నాలే వస్తాయి. దాన్ని బట్టి దృష్టిలో పెట్టుకొని పిఠాపురం నియోజకవర్గంలో నీ గెలుపు సహకరించిన ప్రతి ఒక్క వ్యక్తిని గుర్తుపెట్టుకొని ఆర్థికంగా రాజకీయంగా పైకి తీసుకురా. కేవలం నువ్వు ఒక్కడే డిప్యూటీ సీఎం అయితే బాగుండదు, మిగతాలు కూడా బాగుండాలి. మిగతాలు కూడా ఏదో చిన్న పదవులు ఇవ్వాలి. మీకు జనసేన పార్టీని నమ్ముకొని సొంత డబ్బులు ఖర్చు పెట్టిన నాయకులు ఈరోజు రోడ్ల మీద పడ్డారు. వాళ్ళకి దిక్కు మొక్కంటే ఎవరు నాకు చెప్పడానికి? ఇకనైనా సరే రాష్ట్ర డిప్యూటీ సీఎం మొండి వైఖరి మార్చుకొని పిఠాపురం నియోజకవర్గం ప్రజల కోసం కష్టపడి పనిచేయాలని చెప్పి మా ఛానల్ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.